దాల్వాటం నరసింహస్వామికి రామ లక్ష్మణ జానకి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక పుట్ట పాత విగ్రహాలు అనేవి ఇక్కడ ఎంట్రెన్స్ లోనే కనిపిస్తాయి చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మన హిందూపూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే పెద్ద దాల్వాటంలో ఉన్నాము. అంటే కన్నడలో వచ్చేసి దొడ్డో దాల్వాట. ఇది వచ్చేసి తుమ్కూరు డిస్టిక్ మధుగిరి తాలూకాలో ఇది లక్ష్మీ నరసింహస్వామి. చాలా ఫేమస్, చాలా ఓల్డ్, అంటే ఒక 800 సంవత్సరాల కాలం నాటిది ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇప్పుడు వచ్చేసి అంత తీసేసి ఈ ఆలయాన్ని ఇంకా చాలా డబ్బుతో, ఒక 5 కోట్ల డబ్బుతో ఈ ఆలయాన్ని అయితే ఇక్కడ నిర్మిస్తున్నారు. ఈ ఆలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పక్కన వచ్చేసి పూజలు కూడా చేస్తున్నారు. ఈ ఆలయం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఎంట్రెన్స్ ఇది. ప్రతి సంవత్సరం ఇక్కడ రథోత్సవం జరుగుతుంది కదా, ఆ రథాన్ని ఈ షెడ్ లోనే ఉంచినారు. లోపల మీకు ఇక్కడ ఫోటో కూడా కనిపిస్తుంది, చూసుకోవచ్చు స్క్రీన్ పైన. ఇక్కడ ఆలయం బయట చూసుకోవచ్చు మనము, ప్రతి చోట ఒక్కొక్క పెద్ద రాళ్ళు అనేవి కనిపిస్తాయి. ఈ రాళ్ళు మొత్తాన్ని చెక్కి విగ్రహాల రూపంగా ఇక్కడ ఆలయాన్ని అయితే నిర్మిస్తున్నారు. చూడొచ్చు మనము మొత్తం ఎన్ని రాళ్ళు ఉన్నాయో. చాలా ఖర్చుతో ఈ ఆలయాన్ని అయితే నిర్మిస్తున్నారు. డిజైన్ చేసి పెట్టిండే రాళ్ళు కూడా మనకు కనిపిస్తాయి ఇక్కడ ఎంట్రన్స్ లోనే. ఇక్కడ ప్రతి సంవత్సరము ఏకాదశిలో, ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజున ఇక్కడ గ్రాండ్ గా రథోత్సవం అయితే చాలా బాగా జరుగుతుంది. ఎప్పుడైనా వీలుంటే ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. మీ పేరు సార్? నా పేరు కృష్ణమూర్తి అని. కృష్ణమూర్తి, ఓకే. ఈ ఆలయం గురించి కొన్ని విశేషాలు మాకు చెప్తారు సార్? కృష్ణమూర్తి ఈయన ప్రధాన అర్చకులు, ఓకే. మధుసూదన్ భట్టర్ అని. ఇది చాలా పురాతనమైన దేవస్థానము. ఓకే. 800 సంవత్సరాల చోళ రాజుల కాలంలో దేవస్థానము. ఇక్కడ ముందు ఇక్కడ చిన్న ఉద్భవం నరసింహస్వామి అక్కడ కనబడుతుంది కదా, అక్కడ ఉన్నాడు. ఉద్భవించేది నరసింహస్వామి, పుట్టిండేది. ఫస్ట్ చిన్న గుడి కట్టినారు, లాలివాటం అనే ఒక ఇతను. తర్వాత చోళ రాజులు ఈ చిన్న దేవస్థానాన్ని ఇంప్రూవ్ చేసినారు. మొన్న రీసెంట్ గా వర్షాలు ఎక్కువైపోయి ఇది అయిపోయి దేవస్థానం అంతా అక్కడక్కడ క్రాకులు వచ్చింది. అందుకోసమే మేము భక్తాదులంతా కలిసి దేవస్థానం తీసేసి నిర్మిస్తున్నాము. దీనికి అంతా భక్తాదుల నుంచినే వస్తా ఉంది. దీనికి ఇది దాదాపు 5 కోట్ల ప్రాజెక్టు, 5 కోట్ల పైన అవుతుంది. ఇంకొక 6 నెలలు 8 నెలల లోపల కంప్లీట్ చేస్తాము. ఇక్కడ ఓల్డ్ది ఉంది కదా సార్, కొత్తది ఉంది కదా? కాదు, దానికి సెపరేట్ ఉంటుందా? యాక్చువల్ గా ఇది ఇక్కడే దేవస్థానము. ఇక్కడ తీసినాం కాబట్టి కళాకర్షణ చేసి ఇక్కడ పెట్టినాము, బాలాలయం అంటాము. ఇక్కడ పెట్టినాము. అక్కడ ఈ నిత్య పూజలు ఇక్కడ జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు పూజ జరుగుతా ఉంటుంది, ఉద్భవం. ఇది అయిపోయిన తర్వాత కుంభాభిషేకం చేసి ఆ దేవుడిని ఇక్కడే చేస్తాం. ప్రతి సంవత్సరం ఇక్కడ రథోత్సవం ఆషాఢ దశమి ఇంకా పౌర్ణమి వరకు బ్రహ్మ రథోత్సవం జరుగుతుంది. వైశాఖ మాసం నరసింహ జయంతి. చెప్పండి సార్. వైశాఖ మాసం నరసింహ జయంతి జరుగుతుంది. స్వామి జన్మ నక్షత్రం స్వాతి అయింది, దానివల్ల ప్రతి నెల స్వాతి నక్షత్రం ఉన్నాడు. స్వామికి పంచామృత అభిషేకం, తోమాల సేవ, సుదర్శన హోమం, అన్నదానం అమిట. మా కమ్యూనిటీ ఇంకా ప్రతి ఆదివారం అన్న సంతర్పణ ఉంటుంది. ఎంత విశేషంగా జరుగుతా ఉంది. ఇప్పుడు దేవాలయానికి 5 కోట్ల ఖర్చుల దేవాలయం నిర్మాణం అయితా ఉంది. భక్తాదులు అయినంత త్వరగా సహాయంగా చేసి దేవాలయం నిర్మాణం త్వరగా కాని అనేసి మన ప్రార్థన. ఇక్కడ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ నుంచి భక్తాదులు వస్తారు. 3 రాష్ట్రాలు. మన ఆంధ్ర నుంచి కూడా ఎక్కువ మంది వస్తారు. హైదరాబాద్ నుంచి వస్తున్నారు. తర్వాత ఆంధ్ర ధర్మవరము, కొత్త చెరువు, పుట్టపర్తి, హిందూపురము ఉన్నారు. ఇక్కడ కర్ణాటక భక్తాదులు కూడా ఎక్కువ వస్తారు. సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా. తర్వాత తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. ఇది కర్ణాటకలో ఉన్నప్పటికీ ఆంధ్రలోకి దాదాపు 10,000 మంది భక్తాదులు ఉన్నారు దీనికి. చాలా జోరుగా జరుగుతుంది. తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో స్వామికి వివాహము, మళ్ళీ తేరు, అది అంతా జరుగుతుంది. ఇప్పుడు విశేషంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ జన సందోహం అంటే ఎక్కడ నిలబడక కూడా ఉండదు. 5 రోజులు అంత జనం ఉంటారు. దీన్ని ఆషాఢ మాసంలో చూడాలంటే అప్పుడు రావాలా, అప్పుడు వస్తే బాగుంటుంది.
మీ ఛానల్ కి మేము విజ్ఞప్తి ఏమంటే మీరంతా ఇచ్చేసినారు కదా, దేవస్థానం కడుతున్నాం కాబట్టి భక్తాదులు సహకారాలు అందిస్తే ఎంతో సంతోషిస్తాము. మీ నంబర్ ఒకసారి చెప్పండి సార్. నా నంబరు 94411 మళ్ళీ 11 కృష్ణమూర్తి అని ప్రధాన అర్చకులది. 944111180. సర్లే సార్ అలా సార్. ఇది రాజులు కట్టించింది చోళ రాజులు కట్టించింది. ఏ రాజు అని గుర్తుందా, ఏమన్నా ఐడియా ఉందా? చోళ అంతే వాళ్ళు రాజుల పేర్లు ఏం తెలియదు. ఇక్కడ ఫస్ట్ నరసింహస్వామి పక్కన లక్ష్మీదేవి స్థానం రెండు ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఉంది కదా, ఇది ఉద్భవ నరసింహస్వామి, పక్కన లక్ష్మీదేవి. వచ్చినారు మీరా? ఇంకంపల్లి నుంచి పాదయాత్రకు వచ్చినాం. పాదయాత్ర ఎక్కడికి వచ్చినారా? దాల్వాటం నరసింహస్వామి. అవునా, ఓకే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక పుట్ట, పాత విగ్రహాలు అనేవి ఇక్కడ ఎంట్రెన్స్ లోనే కనిపిస్తాయి. చూడొచ్చు, ఇదంతా మొత్తం చోళుల కాలం నాటిది ఈ ఆలయము. ఇవి వచ్చేసి భోజనాలు, మనకి అన్న ప్రసాదాలు పెట్టడానికి ఇక్కడ ఓల్డ్ అంటే పాతకాలం నాటివి ఇక్కడ గదులు అవైలబుల్ లో ఉన్నాయి. చాలా డబ్బుతో ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయితే నిర్మాణం జరగబోతుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి గర్భగుడి వస్తుంది, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము, పక్కన లక్ష్మీదేవి. ఇక్కడ వచ్చేసి మామూలు ఆలయము. అక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నవగ్రహాలు వస్తాయి. ఇక్కడ లోపలికి వచ్చేసి 10 అడుగుల లోపలికి త్రవ్వి ఈ ఆలయాన్ని అయితే 5 కోట్ల డబ్బుతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు, చాలా గ్రాండ్ గా. ఇంకా మనం చూద్దాం మొత్తం ఆలయం అంటే ఎలా ఉందో ఒకసారి. కనిపించే ప్లేస్ లోనే లక్ష్మీ నరసింహస్వామి పుట్టిండేది. ఈ ప్లేస్ ని మాత్రము ఏం టచ్ చేయకుండా ఇక్కడ ఆలయాన్ని అయితే నిర్మిస్తున్నారు. చూడొచ్చు, ఇంకొన్ని విగ్రహాలు ఉన్నాయంట. ఆ విగ్రహాలను అయితే ఇక్కడ పక్కన ఆలయం కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ఆలయంలో పెట్టి ప్రజెంట్ అయితే పూజలు చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, అక్కడ ఆలయం దగ్గర పక్కన మనకి గుడి నిర్మాణం అయితే జరుగుతుంది కాబట్టి కొన్ని విగ్రహాలను ఇక్కడ పెట్టి ఇక్కడ లోపల పెట్టి పూజ చేస్తున్నారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది ఆలయము. ఇక్కడ సండే అయినప్పటికీ కూడా ఎంతమంది భక్తులు ఉన్నారు. ప్రతిరోజు ఇదే విధంగా ఇక్కడ భక్తులు ఉంటారు. మనం ఇక్కడ పూజలు చేయించుకోవాలంటే టికెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. 15 ఇక్కడ 3 రకాల టికెట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో. ఇది వచ్చేసి 40 రూపీస్ వచ్చేసి అంటే తలనీలాలు అంటే గుండె తీయించుకోవడానికి. ఇవి వచ్చేసి ప్రత్యేకమైన పూజల కోసము. ఇది టెంకాయ కొట్టడానికి 1 రూపీ. ఇక్కడ పాత ఆలయంలో ఉన్న వస్తువులన్నీ ఈ ఆలయంలో అయితే వచ్చినారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.